హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సోషల్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఫస్ట్ లెసన్ వచ్చేసి అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అలాగే థియరీ గురించి కూడా మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ 6th క్లాస్ సోషల్కి సంబంధించిన 5th లెసన్ 6th లెసన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. 5th లెసన్ వీడియో ఒకటి ఉంటుంది, అలాగే 6th లెసన్ వీడియో ఇంకొకటి ఉంటుంది. అవి రెండు కూడా ఒకసారి చూసింది. మన యొక్క ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో మన యొక్క భూమి యొక్క స్థానం ఏంటి అనేది ఈ లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లెసన్లో మనం ఏమేమి అర్థం చేసుకుంటాము అని చెప్పి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఇచ్చారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. టు అండర్స్టాండ్ ది సెలెస్టియల్ బాడీస్ అంటే సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత టు అండర్స్టాండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో వివిధ అంశాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటే సోలార్ సిస్టంలో ఏమేమి థింగ్స్ ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత టు డిఫరెన్షియేట్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ అంటే ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టార్స్ అంటే ఏంటి, అలాగే ప్లానెట్స్ అంటే ఏంటి, అలాగే శాటిలైట్స్ అంటే ఏంటో మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఆ తర్వాత టు రికగ్నైజ్ దట్ ద ఎర్త్ ఈజ్ ఏ యునిక్ సెలెస్టియల్ బాడీ అంటే భూమి ఒక ప్రత్యేకమైన సెలెస్టియల్ బాడీ అని చెప్పి మనం గ్రహించగలుగుతాం. ఇవన్నీ కూడా ఈ లెసన్ యొక్క అవుట్కమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సోలార్ సిస్టమ్ యొక్క ఒక పిక్చర్ ఇవ్వటం జరిగింది. ఈ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్రెడీ ప్లానెట్స్ అంటే తెలుసని అనుకుంటున్నాను, తెలియకపోతే మనం లెసన్లో తెలుసుకుందాం. ఒకసారి అయితే ఇక్కడ నేను చిన్నగా చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసి సన్ ఇవ్వటం జరిగింది. సన్ తర్వాత మనకి 8 ప్లానెట్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ, నెక్స్ట్ వీనస్, థర్డ్ ఎర్త్, 4th వన్ మార్స్, 5th వన్ జూపిటర్, 6th వన్ సాటర్న్, 7th వన్ యురేనస్ అండ్ 8th వన్ వచ్చేసి నెప్ట్యూన్. ఇవన్నీ కూడా సోలార్ సిస్టంలో ప్లానెట్స్ అన్నమాట. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఒక ఫ్లో చార్ట్ అయితే ఇచ్చారు, వాటి గురించి మనం తెలుసుకుందాం. సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువుల యొక్క ఫ్లో చార్ట్ ఇచ్చారు. అంటే సెలెస్టియల్ బాడీస్ అంటే మన యూనివర్స్లో ఉండే బాడీస్ అన్నమాట. అంటే మన యూనివర్స్లో ఉండే ఆబ్జెక్ట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎలాంటివి ఉంటాయి అంటే సన్ అనేది ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్, అలాగే ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెట్స్ అంటే ఇవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్ కిందకి వస్తాయి అని చెప్పి ఫ్లో చార్ట్ ద్వారాగా మనకి తెలియజేశారు. ఈ ప్లానెట్స్లో మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్, అలాగే ఈ శాటిలైట్స్లో మన యొక్క మూన్ అనేది ఒక శాటిలైట్ అన్నమాట. ఆ తర్వాత ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నిటినీ కలిపి ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా ఈ సోలార్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఈ సోలార్ సిస్టమ్ ఒక గ్యాలక్సీ ఆర్ మిల్కీ వేలో ఒక పార్ట్ అన్నమాట. ఇలాంటివి ఎన్నో సోలార్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్యాలక్సీ ఆర్ మిల్కీ వే ఆర్ గ్యాలక్సీ కంటే యూనివర్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్గా మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే యూనివర్స్లో ఎన్నో గ్యాలక్సీస్ ఉంటాయి, అంటే ఎన్నో మిల్కీ వేస్ ఉంటాయి. ఒక్కొక్క మిల్కీ వేలో ఎన్నో సోలార్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చెప్తానండి. స్టోరీ టైప్లో ఉన్నవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి, ఒకసారి చదివితే సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇచ్చారు చూడండి. స్కై డ్యూరింగ్ నైట్ అంటే ఆకాశం అనేది రాత్రి వేళలో ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పిక్చర్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సన్, మూన్ అవన్నీ కూడా
ఈ సెలెస్టియల్ బాడీస్ కిందకి వస్తాయి అని చెప్పి అదే ఇక్కడ పాయింట్గా ఇచ్చారు చూడండి. ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ది నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ఎర్త్ ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. ఆల్రెడీ మనం ఇది చెప్పుకోవడం జరిగింది. అంటే సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అంటే సన్, మూన్ అలాగే ఏ ఆబ్జెక్ట్స్ అయితే నైట్ టైం మెరుస్తూ ఉంటాయో అవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్. అలాగే మిగతా బాడీస్ అంటే ప్లానెట్స్ లాంటివన్నీ కూడా ఈ సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువుల కిందకి వస్తాయి అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ స్టార్ గురించి ఇచ్చారండి. ఇక్కడ స్టార్ గురించి అయితే ఇవ్వటం జరిగింది. డెఫినేషన్ లాగా ఇచ్చారు, మీకు స్టార్ గురించి ఇచ్చారు చూడండి. స్టార్ అనేది సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. ఇక్కడ స్టార్ గురించే ఇచ్చారు మీకు. స్టార్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అలాగే వేడిగా కూడా ఉంటుంది. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఇంపార్టెంట్ పాయింట్ అండి, దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఇవి గ్యాసెస్ ద్వారాగా తయారవుతాయి, అంటే గ్యాసెస్ ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. అంటే వాటికి ఓన్ హీట్ అంటే వేడి అలాగే సొంతంగా ప్రకాశించగలిగే శక్తి ఉంటుంది. వాటినే అలాంటి సెలెస్టియల్ బాడీస్నే మనం స్టార్స్ అంటామని చెప్పి డెఫినేషన్ ద్వారాగా ఇవ్వటం జరిగింది. ద సన్ ఈజ్ ఏ స్టార్ అంటే మన సూర్యుడు కూడా ఒక స్టారే అనమాట. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ది నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ది సన్. అంటే మనకి నైట్ రాత్రిపూట కనిపించే ఎన్నో లెక్క పెట్టలేనన్ని స్టార్స్ అన్నీ కూడా మన సూర్యునితో సమానమైన వంటివే అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. కానీ వాటి నుండి వచ్చే హీట్ని కానీ లైట్ని కానీ మనం ఫీల్ అవ్వం. అంటే వాటి నుండి హీట్ వస్తుంది అని చెప్పి మనకు అనిపించదు, అలాగే లైట్ వస్తుంది అని కూడా మనకు అనిపించదు. అలాగే అవి చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకు అనంటే దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. అంటే అవి చాలా దూరంగా ఉంటాయి, మన నుండి చాలా దూరంగా ఉండటం వల్లనే అవి చిన్నగా కనిపిస్తాయి అని చెప్పి ఇచ్చారు. సమ్ సెలెస్టియల్ బాడీస్ do not have their own heat and light. అంటే కొన్ని ఖగోళ వస్తువులకి సొంతగా ప్రకాశించే శక్తి కానీ ఓన్గా హీట్ని ఉత్పత్తి చేసే శక్తి కానీ ఉండదు. దే ఆర్ లిట్ బై ది లైట్స్ ఆఫ్ ది స్టార్స్. అంటే అవి ఎలా ప్రకాశిస్తాయి అంటే స్టార్స్ నుండి వచ్చే లైట్ ద్వారా అవి ప్రకాశించడం జరుగుతుంది. అవేంటి అనంటే అంటే ఓన్ హీట్ కానీ ఓన్ లైట్ కానీ లేనటువంటి సెలెస్టియల్ బాడీస్ ఏంటి అంటే దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెట్స్ ఎక్సెట్రా. అంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు, అలాగే శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహ శకలాలు అంటారు, మెట్రాయిడ్స్ అంటే ఉల్కలు అని చెప్పి అంటారు, కామెట్స్ అంటే తోకచుక్కలు. ఇవన్నీ కూడా ఎలాంటి సెలెస్టియల్ బాడీస్ అంటే వాటికి ఓన్ హీట్ కానీ ఓన్ లైట్ కానీ ఉండవన్నమాట. ద ఎర్త్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ఏ ప్లానెట్. మనం నివసించే ఎర్త్ కూడా ఒక ప్లానెట్ అన్నమాట. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ది సన్. అంటే ఈ ఎర్త్ యొక్క హీట్ కానీ లైట్ కానీ ఎక్కడి నుండి వస్తుంది అంటే సన్ ద్వారాగా వస్తుంది. విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. అంటే ఆ సన్ ఏదైతే ఉందో మనకి దగ్గరగా ఉన్న ఒక స్టార్ అన్నమాట. ఇఫ్ వి లుక్ ఎట్ ది ఎర్త్ ఫ్రమ్ ఏ గ్రేట్ డిస్టెన్స్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ది మూన్. అంటే పైనుండి మనం ఎర్త్ నుండి చాలా పైకి వెళ్ళి కనుక ఎర్త్ని చూస్తే ఇది ఒక చందమామ లాగే కనిపిస్తుంది. ద మూన్ దట్ వి సీ ఇన్ ది స్కై ఈజ్ ఏ శాటిలైట్. మనం ఆకాశంలో చూసే మూన్ ఏదైతే ఉంటుందో అది ఒక శాటిలైట్ అనమాట, మన ఎర్త్ యొక్క శాటిలైట్ అనమాట. ఇట్ ఈస్ ది కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. అంటే మూన్ అనేది మన యొక్క ఎర్త్ యొక్క కంపానియన్ అనమాట, దాని చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. లైక్ అవర్ ఎర్త్ దే ఆర్ 7 other planets that get heat and light from the sun. మన ఎర్త్ లాగే మన సోలార్ సిస్టంలో ఇంకా 7 ప్లానెట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దెర్ మూన్స్ టు. అంటే వాటిలో కొన్ని వాటి యొక్క శాటిలైట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు.
నెక్స్ట్ ఇక్కడ కాన్స్టలేషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ డెఫినేషన్ టైప్లో చెప్తాను చూడండి. ద వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై ది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది స్కై ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్. అంటే స్టార్స్ ద్వారాగా, చుక్కల ద్వారాగా ఏర్పడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం కాన్స్టలేషన్స్ అని చెప్పి అంటాము. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ యానిమల్స్. అంటే వాటికి పేర్లు ఎలా పెడతారు అని అంటే అవి కనిపించే షేప్ మీద ఆధారపడి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ యొక్క పేర్లు కానీ, క్రియేచర్స్ యొక్క పేర్లు కానీ పెట్టడం జరుగుతుంది. అంటే అవి కనిపించే ఆకారాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ పేర్లు, అలాగే వస్తువుల పేర్లు, అలాగే జీవుల పేర్లు పెడతారు. They were named after different animals, objects and creatures depending on the shape they look. Next, Ursa Major చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో Ursa Major or Big Bear. Ursa Major or Big Bear is one such constellations. అలాంటి కాన్స్టలేషన్స్లో Ursa Major and Big Bear అనేవి ఒకటి. One of the most easily recognizable constellation is సప్తర్షి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అలాగే చాలా తేలికగా గుర్తించబడే నక్షత్ర రాశుల్లో సప్తర్షి అనేది ఒకటి. దీంట్లో ఎన్ని స్టార్స్ ఉంటాయంటే ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఉర్సా మేజర్ ఒకటి, అలాగే బిగ్ బేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సప్తర్షి అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. ఇవన్నీ కూడా కాన్స్టలేషన్స్ అంటే నక్షత్ర రాసులు. నెక్స్ట్ డూ యూ నో అని చెప్పి ఒకటి ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఇన్ ఏషియన్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ది నైట్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టార్స్. అంటే ప్రాచీన కాలంలో క్లాక్స్ అనేవి ఉండేవి కాదు కదా, కానీ ప్రజలు టైంని తెలుసుకోగలిగేవారు. ఎలాగా అంటే ఈ నైట్ టైంలో ఎలాగా, మెయిన్గా డ్యూరింగ్ ది నైట్ టైంలో ఎలాగా అంటే స్టార్స్ ద్వారాగా, అంటే నక్షత్రాల యొక్క సహాయంతో టైంని తెలుసుకునేవారు. ఇన్ ది నార్థన్ హెమిస్ఫియర్ పీపుల్ డిటర్మైన్ ది నార్త్ డైరెక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది నార్త్ స్టార్. అంటే నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ప్రజలు నార్త్ డైరెక్షన్ని ఎలా తెలుసుకునేవారు అంటే నార్త్ స్టార్ హెల్ప్తో తెలుసుకునేవారు. ఇట్ ఇండికేట్స్ ది నార్త్ డైరెక్షన్. ఈ నార్త్ స్టార్ ఎక్కడైతే ఉంటుందో అదే నార్త్ డైరెక్షన్ అని చెప్పి తెలుసుకునేవారు. ఈ నార్త్ స్టార్నే పోల్ స్టార్ అని చెప్పని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నార్త్ స్టార్ని ఏమంటారు? పోల్ స్టార్ అని చెప్పి అనటం జరుగుతుంది. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ది సేమ్ పొజిషన్. ఈ పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ అనేవి ఎప్పుడూ సేమ్ పొజిషన్లో ఉంటాయన్నమాట. వీ కెన్ లొకేట్ ది పొజిషన్ ఆఫ్ ది పోల్ స్టార్ విత్ ది హెల్ప్ ఆఫ్ సప్తర్షి. అంటే ఈ పోల్ స్టార్ని మనం ఎలా తెలుసుకోగలం అంటే ఈ సప్తర్షి అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక కాన్స్టలేషన్, ఒక నక్షత్ర రాశి అని చెప్పుకున్నాం కదా. ఈ నక్షత్ర రాశి దేని యొక్క ఏ నక్షత్ర రాశి అంటే సప్తర్షి లేదా ఉర్సా మేజర్ అనే నక్షత్ర రాశి యొక్క సహాయంతో తెలుసుకోగలం. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. ఈ 2 స్టార్స్ అనేవి ఈ సప్తర్షిలో పార్ట్ కదా. సో ఈ సప్తర్షిలో పార్ట్ స్ట్రైట్గా ఉండేదే నార్త్ స్టార్ అని చెప్పి తెలుసుకోగలం. నెక్స్ట్ ద సోలార్ సిస్టమ్. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎర్త్కి సొంతంగా ప్రకాశించే శక్తి లేదని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. కానీ ఎర్త్కి వేడి, కాంతి అనేది ఎక్కడి నుండి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వస్తుంది అంటే ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ది ఎర్త్. అంటే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే సన్ అన్నమాట. సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ది సన్. అంటే ఎర్త్కి లైట్ అలాగే హీట్ అనేది ఎక్కడి నుండి లభిస్తుంది అంటే సన్ నుండి లభిస్తుంది. నాట్ ఓన్లీ ద ఎర్త్ బట్ ఆల్సో అదర్ 7 ప్లానెట్స్ ఆర్ ఆల్సో మూవింగ్ అరౌండ్ ది సన్. ఎర్త్ కాకుండా ఇంకా 7 ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. The sun and 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids form the solar system. సో ఈ సోలార్ సిస్టంలో మన యొక్క సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ద సన్, 8 ప్లానెట్స్, అలాగే శాటిలైట్స్,
కొన్ని సెలెస్టియల్ బాడీస్ అవేంటి యాస్ట్రాయిడ్స్ అలాగే మెట్రాయిడ్స్ ఇవన్నీ కలిపి సోలార్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే ఈ సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటున్నాయి అని అంటే సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్, యాస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ ఇవన్నీ కూడా సోలార్ సిస్టంలో ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి మనం సోలార్ ఫ్యామిలీ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ద సన్. ఇప్పుడు సన్ గురించి మనం తెలుసుకుందాం. సన్ అనేది మన యొక్క సోలార్ సిస్టంలో సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇట్ ఈస్ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. చాలా వేడి గ్యాసెస్తో ఇది తయారయ్యి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ది పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ది సోలార్ సిస్టమ్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట, ఒక అయస్కాంత శక్తి లాంటిది అది పొంది ఉంటుంది. దాని ద్వారాగా సోలార్ సిస్టమ్ అంతటినీ కూడా అది ఉంచుకోగలుగుతుంది. ఈచ్ మెంబర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. సోలార్ సిస్టంలో ఉండే ప్రతి మెంబర్ కూడా దాని చుట్టూ తిరగటం జరుగుతుంది, అంటే రివాల్వ్ అవ్వటం జరుగుతుంది. ద సన్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ది సోలార్ సిస్టమ్. సన్ అనేది ఈ ఒక్క సన్ ద్వారాగానే సోలార్ సిస్టమ్కి హీట్ కానీ లైట్ కానీ లభిస్తుంది. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees Celsius. చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, బయట టెంపరేచర్ ఎంత అంటే సూర్యుడి యొక్క బయట టెంపరేచర్ ఎంత అంటే 6000 degrees Celsius అనేది ఉంటుంది. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees Celsius. But the tremendous heat is not felt so much by us because it is far away from us. కానీ అంత హీట్ ఉన్నా మనకి అంత హీట్ అనిపించదు. ఎందుకనంటే అది మన నుండి చాలా దూరంలో ఉంది. సన్ అనేది మన నుండి చాలా దూరంగా ఉంది కాబట్టి అంత హీట్ని మనం ఫీల్ కాము. ద సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers అవే ఫ్రమ్ ది ఎర్త్. సన్ అనేది మన భూమి నుండి 150 million kilometers దూరంలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ద సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers అవే ఫ్రమ్ ది ఎర్త్. సన్ అనేది 150 kilometers దూరంలో ఉంది. ఎర్త్ నుండి సన్కి మధ్య దూరం ఎంత అంటే 150 million kilometers అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. డూ యూ నో అని చెప్పి ఒకటి ఇవ్వటం జరిగింది. హౌ బిగ్ ఈజ్ సన్ అంటే మన యొక్క సూర్యుడు ఎంత పెద్దవాడు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఎంత పెద్దదిగా అని చెప్పి వివరించడానికి ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే 13 lakh earths కెన్ ఫిట్ ఇన్సైడ్ ది సన్. అంటే ఒక సూర్యుడు ఇలా ఉన్నాడు అనుకోండి, దాంట్లో 13 lakh earths అంటే 13 లక్షల ఎర్త్స్ అనేవి పడతాయి. అంటే 13 లక్షల భూములు అనేవి దాంట్లో పడతాయి అని చెప్పి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఒక సన్లో 13 lakh ఎర్త్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ ప్లానెట్స్ గురించి ఇచ్చారు. ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. దేర్ ఆర్ 8 planets ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన యొక్క సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? 8 planets ఉంటాయి. అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ అస్ ద సన్ ద ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్. అంటే వాటి యొక్క డిస్టెన్స్ ఆధారంగా సన్ నుండి ఈ ఆర్డర్లో అవి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. సో ఇవన్నీ కూడా సన్ చుట్టూ తిరగటం జరుగుతుందన్నమాట. వీటి యొక్క పాత్స్ అనేవి చాలా పొడవైనవి. ఆ పాత్స్ని ఏమని పిలుస్తాము అంటే ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆర్బిట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ద 4 planets నియర్ టు ది సన్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 planetsని, ఫస్ట్ 4 planetsని ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఆ ఇన్నర్ ప్లానెట్స్ ఏవి అని అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. నెక్స్ట్ ద ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ రాక్స్. అంటే ఆ ఇన్నర్ ప్లానెట్స్ అనేవి మిగతా వాటితో పోలిస్తే సైజ్లో చిన్నగా ఉంటాయి. స్మాలర్ ఇన్ సైజ్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ రాక్స్. వాటిలో రాళ్ళు కలిగి ఉంటాయి అన్నమాట. ద లాస్ట్ 4 planets ఆర్ కాల్డ్ అవుటర్ ప్లానెట్స్. బయట ఉన్న 4 planetsని, లాస్ట్ 4 planetsని అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి అంటారు. అవేంటి అంటే జూపిటర్, సాటర్న్,
యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఈ నాలుగిటిని కూడా అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి అంటారు. దే ఆర్ లార్జ్, అవి చాలా పెద్దగా ఉంటాయి. ఇన్నర్ ప్లానెట్స్ ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అలాగే అవుటర్ ప్లానెట్స్ ఎలా ఉంటాయి అంటే పెద్దగా ఉంటాయి. అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, అవి గ్యాసెస్తో లిక్విడ్స్తో ఫామ్ అయ్యి ఉంటాయి అన్నమాట. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు సన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెర్క్యూరీ అనేది సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్ అన్నమాట. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఎర్త్స్ ట్విన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీనస్ని ఎర్త్స్ ట్విన్ అంటే భూమికి కవల అని చెప్పి పిలుస్తారు. ఎందుకు అనంటే ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ సిమిలర్ టు దట్ ఆఫ్ ది ఎర్త్. దాని యొక్క సైజు అలాగే షేప్ అనేవి దగ్గరగా ఉంటాయి. మన యొక్క ఎర్త్ షేప్కి, మన యొక్క ఎర్త్ సైజ్కి దగ్గరగా ఉండేది ఏది అని అంటే వీనస్ అనమాట. అందుకే దాన్ని ఎర్త్స్ ట్విన్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్. దీంట్లో పెద్ద ప్లానెట్ ఏది అంటే సోలార్ సిస్టంలో జూపిటర్ అనేది పెద్ద ప్లానెట్, అలాగే మెర్క్యూరీ అనేది చిన్న ప్లానెట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లానెట్స్ యొక్క ఆర్డర్ని గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్న ట్రిక్ అనేది ఇచ్చారు. టు రిమెంబర్ ది ఆర్డర్ ఆఫ్ 8 ప్లానెట్స్ అరౌండ్ ది సన్ అని చెప్పి ఒక చిన్న ట్రిక్ అనేది ఇచ్చారు. చూడండి, ఒక లైన్ అనేది ఇవ్వటం జరిగింది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్. మైలో ఎం అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఇవన్నీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారు, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోండి, ఆర్ఎల్స్ ఫోన్ని రొటేట్ చేసుకోండి. మొబైల్ని మీరు రొటేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది మన యొక్క సోలార్ సిస్టమ్ అన్నమాట. సో మీరు ఫోన్ని రొటేట్ చేసుకోండి, ఆర్ఎల్స్ మీకు టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 10ని ఓపెన్ చేసి పెట్టుకోండి. సో మనకి ఫస్ట్ మెర్క్యూరీ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. 1 ఆర్బిట్ అరౌండ్ సన్ అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఎన్ని డేస్ పడుతుంది అంటే మెర్క్యూరీకి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 88 డేస్ పడుతుంది. అలాగే 1 స్పిన్ ఆన్ యాక్సిస్ అంటే తన చుట్టూ తాను తిరగటానికి 59 డేస్ పడుతుంది. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మెర్క్యూరీకి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 88 డేస్. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 59 డేస్ పడుతుంది. నెక్స్ట్ వీనస్ గురించి చూద్దాం. ఇప్పుడు వీనస్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 255 డేస్ పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 243 డేస్ పడుతుంది. నెక్స్ట్ మన యొక్క ఎర్త్ 1 ఆర్బిట్ కంప్లీట్ చేసుకోవడానికి అంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 1/4 డేస్ పడుతుంది. అదే తన చుట్టూ తాను తిరగడానికి కేవలం ఒకే ఒక్క రోజు పడుతుంది. నెక్స్ట్ మార్స్ గురించి చూద్దాం. మార్స్ అనేది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 687 డేస్ పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి కేవలం ఒకే రోజు పడుతుంది. సో మార్స్కి మన యొక్క ఎర్త్కి నెంబర్ ఆఫ్ మూన్స్ అంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని అంటే 1. మార్స్కి నెంబర్ ఆఫ్ మూన్స్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని అంటే 2. నెక్స్ట్ జూపిటర్. సో ఇవన్నీ ఏంటండి, ఈ 4 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ 4 ప్లానెట్స్ అనే వాటిని మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, ఈ 4ని కలిపి మనం ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి కదా, ఈ 4 ప్లానెట్స్ని అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తాం. వేటిని అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. నెక్స్ట్ జూపిటర్. ఈ జూపిటర్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 11 ఇయర్స్ 11 మంత్స్ పడుతుంది. అంటే అబౌట్ 12 ఇయర్స్ అనేది పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి కేవలం 9 అవర్స్ 56 మినిట్స్ మాత్రమే పడుతుంది. నంబర్ ఆఫ్ మూన్స్ అంటే నంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని అంటే 79 శాటిలైట్స్ ఉన్నాయి.
దేనికి అంటే జూపిటర్కి. నెక్స్ట్ సాటర్న్ అనేది ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 29 ఇయర్స్ 5 months పడుతుంది. చూడండి ఎన్ని ఇయర్స్ పడుతుందో, 29 years 5 months పడుతుంది, అంటే దగ్గర 30 years అనమాట. తన చుట్టూ తాను తిరగడానికి 10 hours 40 minutes పడుతుంది. దీనికి మూన్స్ అంటే శాటిలైట్స్ ఎన్ని అంటే 82. నెక్స్ట్ 55 are confirmed, 29 are identified and yet to be named. 55ని కన్ఫర్మ్ చేసి పేర్లు అనేది పెట్టడం జరిగింది, కానీ మిగిలిన 29కి ఇంకా నేమ్స్ అనేది పెట్టలేదు. 29ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ యురేనస్కి సూర్యుని చుట్టూ తిరగడానికి 84 years పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 17 hours 14 minutes పడుతుంది. దీనికి నంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి 27. నెక్స్ట్ నెప్ట్యూన్కి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 164 years పడుతుంది. చూడండి ఎంత లాంగ్ డిస్టెన్సో. నియర్లీ వాళ్ళకి 1 year అంటే ఇంచుమించు 164 years అనమాట. మనతో పోలిస్తే వాళ్ళకి 164 years అనమాట. తన చుట్టూ తాను తిరగడానికి 16 hours 7 minutes అనేది పడుతుంది. సో నెప్ట్యూన్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి అంటే 14 మూన్స్ అనేవి ఉన్నాయి. టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకొని తీరాలి. నెక్స్ట్ మనం ఎర్త్ గురించి తెలుసుకుందాం. ఎర్త్ ఈజ్ ది 3rd nearest planet to the sun. అంటే డిస్టెన్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సూర్యుడి నుండి 3వ గ్రహాన్నే ఎర్త్ అని చెప్పి అనటం జరుగుతుంది. ఇన్ సైజ్ అంటే పరిమాణంలో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ది 5th largest planet, 5వ అతిపెద్ద గ్రహం అన్నమాట. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ది పోల్స్ అండ్ బల్జెస్ ఇన్ ది మిడిల్. ఈ యొక్క ఎర్త్ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే మిడిల్ అంటే ఈక్వేటర్ ప్లేస్లో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది, అలాగే పోల్స్ దగ్గర కొంచెం ఫ్లాట్గా ఉంటుందన్నమాట. అందుకే దీని యొక్క షేప్ని ఏమని పిలుస్తాము అంటే జియోడ్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎర్త్ యొక్క షేప్ ఏంటి అంటే జియోడ్ అంటే ఏంటి అంటే జియోడ్ మీన్స్ అన్ ఎర్త్ లైక్ షేప్. జియోడ్ అంటే ఏంటి, ఎర్త్ లైక్ షేప్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ మూన్. అంటే మన భూమికి ఉన్న ఏకైక సహజ శాటిలైట్ అంటే సహజ ఉపగ్రహం ఏంటి అంటే మూన్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రమ్ ది అవుటర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ. అంటే మనం బయట నుండి యూనివర్స్ నుండి సపోజ్ స్పేస్ నుండి మనం చూసినట్లయితే ఎర్త్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు అనంటే 2/3 సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. మన యొక్క ఎర్త్ యొక్క సర్ఫేస్లో 2/3 అనేది వాటరే ఉంది, అందుకే బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందుకే దాన్ని బ్లూ ప్లానెట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ద ఎర్త్ ఈజ్ ది మోస్ట్ సూటబుల్ ప్లానెట్ టు సపోర్ట్ లైఫ్. కేవలం మన ఎర్త్ మీద మాత్రమే లైఫ్ అంటే జీవించడానికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంది. ఎందుకు అంటే చూద్దాం. ఇట్ హ్యాస్ 4 major components that we called as realms of the earth. దీంట్లో 4 ఆవరణాలు ఉన్నాయన్నమాట. అవేంటో మనం చూద్దాం. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, అలాగే బయోస్పియర్. The first 3 components along with suitable climate makes life possible on the earth. This is called biosphere. మొదటి 3 అంటే లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, అలాగే జీవించడానికి అనుకూలమైన క్లైమేట్ని బయోస్పియర్ అని చెప్పి అంటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో ఒకటి ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ అండి. డూ యూ నో ఇచ్చినవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలి, చాలా అయితే చాలా ఇంపార్టెంట్. లైట్ ట్రావెల్స్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 3 lakh kilometers per second. లైట్ అనేది ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది అంటే ఒక సెకండ్కి వచ్చి 3 lakh kilometers ఇది ట్రావెల్ చేస్తుంది. ఎట్ ఈవెన్ విత్ ది స్పీడ్ ద లైట్ ఆఫ్ ది సన్ టేక్స్ అబౌట్ 8 minutes టు రీచ్ ది ఎర్త్. అంటే ఇంత స్పీడ్గా ప్రయాణించినప్పటికీ
మన యొక్క భూమిని చేరుకోవడానికి అంటే సన్ యొక్క లైట్ మన యొక్క భూమికి చేరుకోవడానికి 8 minutes పడుతుంది. మనకి లైట్ యొక్క స్పీడ్ ఎంత అని అంటే 3 lakh kilometers per second. సూర్యుని యొక్క లైట్ మన యొక్క భూమికి చేరడానికి 8 minutes అనేది పడుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క స్పియర్స్ గురించి మనకి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి లిథోస్పియర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా ల్యాండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. లిథోస్పియర్ ఈజ్ ది ల్యాండ్ ఆన్ విచ్ వి లివ్. ఇట్ ఈస్ ది సాలిడ్ అవుట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ కన్సిస్టింగ్ ఆఫ్ రాక్స్ అండ్ సాయిల్స్. అంటే ఎర్త్కి బయట ఉన్న సాలిడ్ అవుటర్ లేయర్నే ఈ లిథోస్పియర్ అని చెప్పి అంటారు. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే రాక్స్ అంటే రాళ్ళు, అలాగే రాళ్ళు మరియు సాయిల్ నేల ఉంటుందన్నమాట. నెక్స్ట్ హైడ్రోస్పియర్. ద హైడ్రోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ బాడీస్ సచ్ యాజ్ ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్, ఐస్ క్యాప్స్ ఆన్ మౌంటైన్స్, ట్యాంక్స్ ఎక్సెట్రా. అంటే హైడ్రోస్పియర్ అంటే మీరు సింపుల్గా వాటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ బాడీస్ అన్నీ కూడా ఈ హైడ్రోస్పియర్ కిందకే వస్తాయి. నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఈజ్ ది లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ది ఎర్త్. అంటే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అంటే ఏంటి అంటే భూమి చుట్టూ ఉన్న గాలి పొరనే అట్మాస్ఫియర్ అని చెప్పి అంటాం. లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ది ఎర్త్, భూమి చుట్టూ ఉన్న గాలి పొరనే అట్మాస్ఫియర్ అని చెప్పి అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ మేక్స్ అప్ ది అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలో వివిధ రకాలైన గ్యాసెస్ అనేవి ఉండటం జరుగుతుంది. ద మేజర్ గ్యాసెస్ ఆర్ అంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న గ్యాసెస్ ఏంటి అంటే నైట్రోజన్ అనమాట. నైట్రోజన్ మన యొక్క అట్మాస్ఫియర్లో 78% ఉంటుంది. అలాగే ఆక్సిజన్ వచ్చేసి 21%. మిగిలిన పర్సంటేజెస్లో ఏమేమి ఉంటాయి అంటే మిగిలిన గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ అనేవి చాలా చిన్న అమౌంట్స్లో అంటే తక్కువ పరిమాణంలో ఉండటం జరుగుతుంది. మేజర్గా ఏంటి అంటే నైట్రోజన్ అలాగే ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్ వచ్చేసి 78%, ఆక్సిజన్ వచ్చేసి 21%. నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్. ఆల్ లివింగ్ థింగ్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ది ల్యాండ్, ఇన్ ది వాటర్ అండ్ ఇన్ ది ఎయిర్ ఆర్ కాల్డ్ యాజ్ బయోస్పియర్. అంటే భూమిపైన అలాగే నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులని కలుపుకొని ఈ బయోస్పియర్ అని చెప్పి అంటారు. ల్యాండ్లో ఉన్న వాటిని, వాటర్లో ఉన్న వాటిని, అలాగే ఎయిర్లో ఉన్న వాటిని అన్ని జీవులను కలుపుకొని బయోస్పియర్ అని చెప్పి అంటారు. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా అండ్ అదర్ టైనీ ఆర్గానిజమ్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా అలాగే కొన్ని టైనీ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. నెక్స్ట్ శాటిలైట్ అంటే ఉపగ్రహాల గురించి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేంటో మనం ఒకసారి చూసేద్దాం. ఏ శాటిలైట్ ఈజ్ ఏ సెలెస్టియల్ బాడీ దట్ మూవ్స్ అరౌండ్ ది ప్లానెట్స్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ది సన్. అంటే గ్రహాలు అంటే ప్లానెట్స్ ఏ విధంగా అయితే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయో అదే విధంగా ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ వాటి యొక్క ప్లానెట్స్ చుట్టూ తిరగటం జరుగుతుంది. మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ శాటిలైట్స్. చాలా ఇంపార్టెంట్ అండి. శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు లేని ప్లానెట్స్ ఏంటి అని అడగొచ్చు. మెర్క్యూరీకి అలాగే వీనస్కి శాటిలైట్స్ అనేవి లేవు. ఆల్ అదర్ ప్లానెట్స్ హ్యావ్ శాటిలైట్స్. ఇంకా మిగిలిన అన్ని ప్లానెట్స్కి కూడా శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మూన్ యొక్క పిక్చర్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మూన్ గురించి ఇప్పుడు చూద్దాం. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్. మన యొక్క భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి అంటే మూన్ అన్నమాట. దట్ ఈస్ ద మూన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ఎర్త్. అంటే ఈ యొక్క చంద్రుడి యొక్క వ్యాసం భూమి యొక్క వ్యాసం అంటే డయామీటర్లో కేవలం 4వ వంతు మాత్రమే అన్నమాట. ఇట్ అపియర్స్ సో బిగ్ బికాస్ ఇట్ ఈస్ ది నియరర్ టు అవర్ ప్లానెట్.
దెన్ అదర్ సెలెస్టియల్ బాడీస్. కానీ మూన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే మన యొక్క ఎర్త్కి మూన్ అనేది మాత్రమే దగ్గరలో ఉంది, అందుకే అది పెద్దగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. అంటే భూమికి మరియు మన యొక్క చంద్రుడికి మధ్య దూరం ఎంత అంటే 3,84,400 కిలోమీటర్స్. అందుకే ఇది మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ద మూన్ మూవ్స్ అరౌండ్ ది ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. అంటే ఈ యొక్క చంద్రుడు మన యొక్క ఎర్త్ చుట్టూ తిరగడం జరుగుతుంది కదా, సో అలాగా ఒకసారి తిరిగి రావడానికి 27 days పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 days మాత్రమే పడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ది ఎర్త్. ద మూన్ డస్ నాట్ హ్యావ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ లైఫ్. అంటే జీవులు బ్రతకటానికి కావాల్సిన పరిస్థితులు ఏవి కూడా చంద్రుడి మీద ఉండవన్నమాట. అంటే అక్కడ లైఫ్ అనేది ఇంపాసిబుల్. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ డిప్రెషన్స్ ఆన్ ఇట్ సర్ఫేస్. దీస్ క్యాస్ట్ షాడోస్ ఆన్ ఇట్ సర్ఫేస్ ఆఫ్ ది మూన్. మూన్ మీద కొన్ని షాడోస్ అంటే నీడల్లా కనిపిస్తాయి. అవేంటి అంటే చంద్రుడి మీద మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క షాడో అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఒకటి ఇచ్చారండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జీకే పరంగా కానీ, జాగ్రఫీలో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, an American astronaut, was the first man to step on the surface of the moon on 21st July 1969. అంటే భూమి యొక్క చంద్రుడి యొక్క ఉపరితలంపై అడుగు పెట్టిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అనంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. అంటే చంద్రుడి పైకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్ అనమాట. ఈయనే ఫస్ట్ వెళ్ళారనమాట చంద్రుడిపైకి. ఎప్పుడు అనంటే 21st July 1969న ఈయన అడుగు పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జీకే పరంగా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మ్యాన్ మేడ్ శాటిలైట్స్. అంటే న్యాచురల్ శాటిలైట్ అంటే ఏంటి అని అంటే మూన్ కదా, మన యొక్క ఎర్త్కి మూన్ న్యాచురల్ శాటిలైట్. అలాగే మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అంటే మానవ నిర్మిత ఉపగ్రహాలు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. ఇదొక ఆర్టిఫిషియల్ బాడీ అనమాట, అంటే కృత్రిమమైనది. ఇట్ ఈజ్ డిజైన్డ్ బై సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యూనివర్స్ అండ్ ది ఎర్త్ ఫర్ కమ్యూనికేషన్. విశ్వం అంటే యూనివర్స్ గురించి, భూమి గురించి ఇన్ఫర్మేషన్ సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కోసం సైంటిస్ట్స్ అనేవారు ఈ మ్యాన్మేడ్ శాటిలైట్స్ని తయారు చేయడం జరిగింది. ఇట్ ఈస్ క్యారీడ్ బై ఏ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ది ఆర్బిట్ అరౌండ్ ది ఎర్త్ అండ్ అదర్ సోలార్ బాడీస్. దీన్ని రాకెట్ ద్వారాగా తీసుకువెళ్ళటం జరుగుతుందన్నమాట. సమ్ ఆఫ్ ది ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ ఆర్. మన యొక్క ఇండియన్ శాటిలైట్స్, ఇప్పుడు స్పేస్లో ఉన్న ఇండియన్ శాటిలైట్స్ ఏవి అంటే కొన్ని ఇచ్చారు ఇక్కడ. ఇన్సాట్, ఐఆర్ఎస్ అండ్ ఎడ్యుసాట్ అనేవి కొన్ని ఇండియన్ శాటిలైట్స్, అంటే ఇండియా పంపిన శాటిలైట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డూ యూ నో అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో ఏదైతే ఉందో వాటి యొక్క శాటిలైట్స్ని ఎక్కడి నుండి లాంచ్ చేస్తుంది, ఎక్కడి నుండి పంపిస్తుంది అంటే శ్రీహరికోట నుండి పంపిస్తుంది. లాంచెస్ శాటిలైట్స్ ఇంటూ స్పేస్ ఫ్రమ్ ఇట్స్ లాంచింగ్ స్టేషన్ ఎట్ శ్రీహరికోట. ఇట్ ఈజ్ నేమ్డ్ యాజ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ ఇన్ మెమరీ ఆఫ్ సతీష్ ధావన్ ఫార్మ్డ్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఈ యొక్క ఇస్రో మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సతీష్ ధావన్, వారి యొక్క జ్ఞాపకార్థం కారణంగా దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అని చెప్పి పేరు పెట్టారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది.
పిక్చర్ అయితే ఇచ్చారు. లాంచింగ్ ఆఫ్ శాటిలైట్స్ ఇంటూ స్పేస్ అంటే అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని శాటిలైట్స్ని ఎలా పంపిస్తారు. ఫస్ట్ ఒక రాకెట్ అయితే వచ్చింది కదా, రాకెట్ లాంచ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత రాకెట్ ఫాల్స్ బ్యాక్ టు ది ఎర్త్ రాకెట్ ఫాల్స్ బ్యాక్ టు ది ఎర్త్ అంటే రాకెట్ తిరిగి భూమికి వెళ్ళిపోతుంది. శాటిలైట్స్ ఎంటర్స్ ది ఆర్బిట్ అంటే ఉపగ్రహం ఆర్బిట్స్లోకి వెళ్తుందన్నమాట. ఇలా ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఆన్ 24th September 2014 మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిట్ మిషన్ MOM launched by the Indian Space Research Organization reached the orbit of Mars to explore its atmosphere and topography. 24th September 2014న మన యొక్క ఇస్రో నుండి ఒక శాటిలైట్ని అయితే పంపించారు. అదేంటి అంటే మంగళయాన్. ఏ మిషన్తో అంటే మార్స్ ఆర్బిట్ మిషన్ MOMతో ఒక శాటిలైట్ని అయితే పంపడం జరిగింది. అది మార్స్ యొక్క ఆర్బిట్ దగ్గర చేరుకుంది. ఎందుకు అంటే దాని యొక్క అట్మాస్ఫియర్ అలాగే టోపోగ్రఫీని తెలుసుకోవడానికి పంపించారనమాట. ఇస్రో హ్యాస్ నౌ బికమ్ 4th స్పేస్ ఏజెన్సీ ఇన్ ది వరల్డ్ టు రీచ్ మార్స్ ఆఫ్టర్ ది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా అండ్ ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మన యొక్క ఇస్రో అనేది 4th స్పేస్ ఏజెన్సీ ఇన్ ది వరల్డ్గా మారింది. ఏ విషయంలో అనంటే మార్స్ మీదకి శాటిలైట్ పంపించడంలో, అంటే శాటిలైట్ పంపించడంలో కాదు, పంపించి సక్సెస్ అవ్వడంలో 4th స్పేస్ ఏజెన్సీగా పేరుగాంచిందనమాట. ఆ పంపించిన ఫస్ట్ 3 ఏవి అని అంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళ ముగ్గురు తర్వాత ఇస్రో 4th స్పేస్ ఏజెన్సీగా మారింది. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్ యొక్క పిక్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆస్ట్రాయిడ్ అంటే తెలుగులో గ్రహ శకలాలు అని చెప్పి అంటారు. అపార్ట్ ఫ్రమ్ ది ప్లానెట్స్ and satellites there are number of smally rocky objects which also move around the sun. అంటే ప్లానెట్ శాటిలైట్స్ అంటే గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా చిన్న చిన్న రాళ్ళు వస్తువులు కూడా ఈ యొక్క స్పేస్లో అనేది ఉండటం జరుగుతుంది. అవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వాటిని ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి పిలుస్తారు. దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ది ఆర్బిట్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. అవి మనకి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మార్స్ అలాగే జూపిటర్ యొక్క ఆర్బిట్స్ మధ్యలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సైంటిస్ట్స్ ఆర్ ఆఫ్ ది వ్యూ దట్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లానెట్స్ విచ్ ఎక్స్ప్లోడెడ్ మెనీ ఇయర్స్ బ్యాక్. అంటే సైంటిస్ట్స్ ఈ ఆస్ట్రాయిడ్స్ ఏవని చెప్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల క్రితం పేలిన ప్లానెట్స్ యొక్క భాగాలే అని చెప్పి ఈ ఆస్ట్రాయిడ్స్ని సైంటిస్టులు చెప్తున్నారు. నెక్స్ట్ మెట్రాయిడ్స్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ మెట్రాయిడ్స్ అంటే తెలుగులో ఉల్కలు అని చెప్పి పిలవటం జరుగుతుంది. ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్ విచ్ మూవ్ అరౌండ్ ది సన్ ఆర్ కాల్డ్ మెట్రాయిడ్స్. అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళనే ఈ మెట్రాయిడ్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. Sometimes these meteoroids come near to the earth and tend to drop upon it. ఈ మెట్రాయిడ్స్ అంటే ఉల్కలు ఏవైతే ఉన్నాయో కొన్ని మన యొక్క భూమికి దగ్గరగా వచ్చి పడటం జరుగుతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ది ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. అంటే ఆ ప్రాసెస్లో ఫ్రిక్షన్ ఘర్షణ ద్వారాగా, దేంతో ఎయిర్ యొక్క ఘర్షణ అంటే గాలిలో ఘర్షణ జరగడం ద్వారాగా కాలిపోతాయి, కొన్ని హీట్ అయ్యి కాలుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ కాజెస్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్. దాని ద్వారాగా ఒక ఫ్లాష్ అనేది, ఒక చిన్న లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏ మెటోర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్డ్ ఫాల్ ఆన్ ది ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హాలో. అంటే కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కపాతం అనేది భూమిపై పడినప్పుడు గుంతలు అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కామెట్. అంటే కామెట్స్ని తోక చుక్కలు అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఏ కామెట్ ఈజ్ ఏ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ మేడప్ ఆఫ్ హెడ్ అండ్ టెయిల్. కామెట్ అనేది ఒక ఖగోళ వస్తువు అన్నమాట. దాంట్లో తోక మరియు తల రెండు ఉంటాయి.
The head of a comet consists of solid particles held together by ice and tail is made up of gases. దీని యొక్క తలలో, తోకచుక్క యొక్క తలలో మంచుతో కలిసి ఉండే కొన్ని సాలిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, మరియు తోకలో ఏముంటాయి అంటే గ్యాసెస్ అనేవి ఉంటాయి. హాలేస్ కామెట్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ కామెట్ విచ్ కమ్స్ క్లోజ్ టు ది ఎర్త్ ఎవ్రీ 76 years. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. హాలేస్ కామెట్ అనేది ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి ఎర్త్కి దగ్గరగా వస్తూ ఉంటుందన్నమాట. దిస్ కామెట్ అపియర్డ్ ఇన్ 1986. అంటే ఈ యొక్క తోకచుక్క అనేది 1986లో వచ్చింది. మరలా ఇది 2061లోకి మన ఎర్త్కి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ గ్యాలక్సీ. చూడండి పిక్చర్స్ కూడా ఇచ్చారు మీకు. నెక్స్ట్ galaxy. We can see a white glowing path across the sky on a clear starry night. It is cluster of millions of stars. A galaxy is a huge cluster of stars. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గ్యాలక్సీలో ఎన్నో స్టార్స్ అనేవి ఉంటాయి, అంటే ఎన్నో సోలార్ సిస్టమ్స్ అనేవి ఈ గ్యాలక్సీలో ఉంటాయి. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిల్కీ వే ఆర్ గ్యాలక్సీ. మన యొక్క సోలార్ సిస్టమ్ కూడా మిల్కీ వే ఆర్ గ్యాలక్సీలో ఒక పార్ట్ అనమాట. ఇన్ ఏషియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమాజిన్ టు బి ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ది స్కై. అంటే మన యొక్క భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్లే దీనికి ఆకాశగంగా అని చెప్పి అంటారనమాట. అందుకే దీన్ని ఆకాశగంగా అని చెప్పి అంటారు. నెక్స్ట్ యూనివర్స్. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ దట్ మేక్ యూనివర్స్. అంటే మన యొక్క యూనివర్స్లో మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అంటే కొన్ని కోట్లాది గ్యాలక్సీలు ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. ద సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. సో యూనివర్స్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అంటే కొన్ని కోట్ల గ్యాలక్సీస్ని కలిపి మిలియన్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఇక్కడ గ్లాసరీ అని చెప్పి ఇచ్చారు, ఇది ఒకసారి చదవండి. ఆల్రెడీ లెసన్లో ఉన్నవే ఇక్కడ ఉన్నాయి, సో ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. సో ఈ పాయింట్తో మనకి ఈ లెసన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.